ఎన్ని గాయాలైన మాటిపోతున్నంట మనసుకు గాయమైన మాటిపోతున్నంట మంచితనాన్ని పంచిన చోటే లాంటి మంచులు నాటినయ్యో కలుగుకెన్ని గాయాలైన మాటిపోవునంట మనసుకొక్క గాయమైన మాటిపోవమంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది రాజశేఖర్ ఆశయాలను డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ ఆశయాలను పవర్ వైఎస్ఆర్ సాధిస్తాం సాధిస్తాం రాజశేఖర్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం రాజశేఖర్ ఆశయాలను పవర్ డాక్టర్ వైఎస్ఆర్. దయచేసి ఎవరు పక్కకి రావాలి. నివాళులు అర్పించేవారు నివాళులు అర్పించ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
76వ జయంతి కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గంలో ఇప్పుడు మన గౌరవ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ ఘన నివాళులు అర్పిస్తా ఉంది. ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేస్తా ఉన్నారు. మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. రాజన్న ఎక్కువ పెట్టుకోబాకు రికార్డ్ అవుతుంటే మరి అంతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు వార్తలోని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారు ఈరోజు మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ యొక్క పెద్దగా ఆరాధ్య దైవం దివంగత నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు కావలిలో జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు, కార్యకర్తలకు, మా అక్క చెల్లెమ్మలకు, మా సోదరులకు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, అదేవిధంగా వివిధ పదవుల్లో కొనసాగుతున్న మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీలు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మీడియా సోదరులకు, మా కావలి నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరి గుండెలో ఉన్న వ్యక్తి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పథకాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన పెట్టిన పథకాలు ఈరోజు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, గతముగా పనిచేసిన ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరు కూడా వాటిని తీయాలి అని టచ్ చేయాలంటే ఇప్పటికీ కూడా వణుకు. అటువంటి గొప్ప పథకాలని పెట్టిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఘనంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలంతా బాగుండాలి, మన పిల్లలంతా కూడా బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అని తలంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అనేక లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువుకునే దానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఏ విధంగా ఎంతో మంది లక్షల మంది విద్యార్థులని ఇంజనీర్గా గానో డాక్టర్గా గానో చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు తెలియజేస్తున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, మనం విద్యార్థులకు ఏదైనా ఆశిస్తున్నామంటే అది విద్య. అటువంటి ఆశని ఇవ్వడానికి ముఖ్య కారణమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ప్రతి ఒక్క తెలుగు వారు కూడా
గర్వపడుతున్నావు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నావు కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నావు కావచ్చు. అందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు ఏ విధంగా ఉన్నత స్థానాలకు పోయావు ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒక్కసారి ఈరోజు ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా బలోపేతమయ్యాయంటే అర్థమవుతా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు రైతుల కోసం ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఉచిత కరెంట్ ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, రైతులకి అండగా ఉంటూ అప్పుడు భగీరథుగా ఏ విధంగా అనేక ప్రాజెక్టు ప్రారంభించి కంప్లీట్ చేసి ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకున్నాడో కూడా మనందరికీ తెలుసు. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల గుండెల్లో ఏ విధంగా ఒక దేవునిగా కొలుస్తా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. అంతేకాదు ప్రతి ఒక్క పేదవానికి ఈరోజు వైద్యం అంటే ఎక్కగా అమ్మే పరిస్థితి, అటువంటి పరిస్థితి ఉండకూడదు. ప్రతి ఒక్క పేదవానికి కూడా మనం ఆరోగ్య రక్షణ కల్పించాలి. ప్రతి ఒక్క పేదవానికి కూడా మామూలు హాస్పిటలే కాదు, కార్పొరేట్ హాస్పిటల్ సైతం మనం వారికి అయ్యే ఏదైనా ఆపరేషన్స్ కావచ్చు, ఇంకా హెల్త్కి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని మనం ఆదుకోవాలి, వారికి ఆ వైద్యాన్ని అందించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఏ విధంగా లక్షల మంది పెద్దలకి ఈరోజు ప్రాణాలు కాపాడాడో మనందరికీ తెలుసు. అటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రతి ఒక్క పేదవానికి ఉండేదానికి ఇల్లు కావాలని చెప్పి ఆనాడు ఎక్కడ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 48 లక్షల హౌసెస్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాల్సి వస్తే గొప్ప పనులు చేసిన ఎవరంటే ఇద్దరు. ఒకటి రాజశేఖర రెడ్డి గారు అయితే, రెండోది దివంగత నేత ఎన్టీ రామారావు గారిని కూడా ఈరోజు గర్వంగా తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఏ విధంగా కాయలేకుండా ఉందో మనం చూస్తా ఉన్నాం. అటువంటి గొప్ప నేతని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పేరు చెప్పుకోలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆ ఎన్టీఆర్ పేరు చెప్పుకునే రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈరోజు మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తూ మా నాన్నకంటే ఇంకా 2 అడుగులు ముందుకేసి ఇంకా మంచి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు పోతున్నారో, ఏ విధంగా మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను ఆదుకున్నాడు. మనందరం కూడా చూస్తాను. అటువంటి మంచి మనసు ఉన్న వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజు మనం గర్వంగా తెలియజేయాలి. పుయ్యి కడుపున పుయ్యే పుట్టొద్దన్నందుకు ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం అంతా కూడా గర్వంగా తెలియజేయాలి. ఈరోజు మనందరినీ ధ్యేయం ఒకటే, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకు మంచి చేస్తున్నాడో అదేవిధంగా మనమంతా కూడా ఆయన ఆశయానికి అనుగుణంగా పనిచేద్దాం, పేద ప్రజలకు అండగా ఉంటాం అని ఈరోజు మనమంతా కూడా అదేవిధంగా కష్టపడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది అనుకోవచ్చు ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారో లేదా ఈవీఎంస్ వల్ల మోసం చేశారని చెప్పారో తెలియదు. కానీ ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయి. తెలుగుదేశం వాళ్ళు గతంలో 4 సంవత్సరాలు ఎక్కడ బయటకు రాలేదు. మనం కూడా ఒక 2 సంవత్సరాలు అదేవిధంగా ఉందామని చాలా మంది అనుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నైజం అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా
పేదలకి అండగా ఉండే వ్యక్తి. ఆయన నేర్చుకుంది రాజశేఖర రెడ్డి గారు అదే ఒక్కటే. అందుకే ఈరోజు 10 నెలలు ప్రభుత్వం వచ్చి ఈరోజు ఇంత వ్యతిరేకత వస్తుంది. పేదకి మనం అండగా ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు. వారికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఇప్పుడే మనమంతా అక్కడ జనాలకు పోదాం, పేదరికి తెలియజేద్దాం. జరుగుతున్న మోసం అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు జనం కూడా అవన్నీ కూడా మనకి చెప్పేదానికి ఏ విధంగా వస్తున్నారో, వారి కష్టాలు ఈ విధంగా ఉన్నాయని తెలియజేసేదానికి రోడ్ల మీదకి ఏ విధంగా వస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. పేదలకు చెప్పాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, ఏ విధంగా పథకాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలు పెట్టి ఈరోజు ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశాడు, ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పిలుపుకి విపరీతంగా మీరంతా కూడా అండగా నిలబడటం చాలా సంతోషం. తప్పకుండా మనం పేద కోసం పనిచేద్దాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతాడు నడుపుదాం. జగన్కి అండగా ఉందాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా భయపడకుండా ఈరోజు జగనన్న వెంట నడుస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి అండగా మనం ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈరోజు మనం చూస్తున్నాం, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అన్యాయంగా కార్యకర్తను ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఈరోజు ఏ విధంగా కావాలని TV5 కావచ్చు, ABN కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన మీడియాస్ కావచ్చు, ఏ విధంగా మా మీద ఘాటా కాస్తున్నాయో, వేరుపూడి అభాండా కాస్తున్నాయో, మేము ఎన్ని వేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా, జైలు పంపించినా ఇక్కడ మాత్రం వెతికేది లేదు, తొలికేది లేదు. మాలో ప్రవహిస్తున్నది వైఎస్ఆర్ రక్తం. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పేదల కోసం ఎప్పుడు కూడా పని చేస్తాం అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికన్నా తెలుగుదేశం నాయకులు కూడా గుర్తుపెట్టుకొని మీరు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలుగా ప్రజల అవకాశం ఇవ్వరు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. నియోజకవర్గానికి మంచి చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి నియోజకవర్గ ప్రజల కోసం ముందుంటాం. వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి ముందుంటాం. సమస్యలు తీగలకు పోరాటాలు ఆగవు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మన పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా